ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎంత ధైర్యం ఉంటే నా కోడలు నీ నుంచి తీసుకుపోవాలని చూస్తున్నావు. నిన్ను బతకనివ్వను. ఆ దినం నిన్ను పానాలతో వదిలేసి తప్పు చేసుండన్రా. అందుకే మళ్ళీ వచ్చుండావు. ఇప్పుడు నీ పానం తీస్తాను. అయిపోయినావురా నా చేతిలో. ఇంకెంది బాబు విశేషాలు? ఏందిట్ట అర్ధరాత్రి బయలుదేరుండావు? రేపొద్దున్నే నేను పంపిస్తానప్పా. తొందరపడగాకు, సరేనా? యామే, ఇప్పుడు నన్ను అత్తయ్య అని పిలిచింది నువ్వేనా తల్లి? అవును, నేనే. అవునమ్మా, ఈ టైంలో ఏడేం చేస్తుండావు? ఆ యమ్మి సంగతి తర్వాత నువ్వెందుకు గదిలోంచి బయటకు వచ్చుండావు? అసలే నీ ఆరోగ్యం బాలేదు కదా లచ్చమ్మా. లోపలికెళ్ళు. కోడలు పిలిచినది కదయ్యా, రాకుండా ఎట్టా ఉంటాను చెప్పు. ఏమ్మా, నిద్రపోకుండా ఈడేం చేస్తాండావు? అత్తయ్య చూడండి అత్తయ్య, భరత్ గారిని మీ ఆయన. ఏం లేదు లచ్చమ్మా. ఈ అబ్బాయి ఊరికి పోతా అంటా ఉండాడు. ఇంత రాత్రిపూట ఎట్టా వెళ్తావో ఉండమని నేనే ఆపుతుండా. అవును, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు భరత్ గారు. మీరు ఇక్కడే ఉండాలి. అత్తయ్య మీరే చెప్పండి. మీ అబ్బాయి కౌశిక్కి ఈయన ప్రాణ స్నేహితుడు. అలా వెళ్ళిపోతే ఎలా చెప్పండి? అవును బాబు, కౌశిక్కి నువ్వంటే చాలా ఇష్టం. వాడి కర్మాంతరాలు కూడా జరగకుండా నువ్వెట్టపోతావు? నువ్వు యాడికి పోబడ్లా, ఏడ్నే ఉండప్పా. అట్టా సుత్తవిందయ్యా, అబ్బేని ఉండమని చెప్పు. ఉంటాడులే లచ్చమ్మా. ఉండకుండా ఇంకేడికి పోతాడు? ఈయనే ఉంటాడులే. విన్నావుగా, నువ్వు యాడికి పోబడ్లా. లోపలికెళ్ళప్పా, మనం రేపు మాట్లాడుకుందాంలే. పో. అమ్మ చంద్రిక, నన్ను అత్తయ్య అని మనసారా పిలిచినావు కదూ. ఎప్పటికీ ఇట్టానే పిలుస్తావా అమ్మా? నిన్న నువ్వన్న మాటలన్నీ అబద్ధాలే కదా? నేను మీ కోడల్ని కాదు అన్నావు, అవన్నీ అబద్ధాలే కదా? నేనన్నీ పొరపాటుగానే విన్నా కదా? మీకన్ని వివరాలు తర్వాత తెలుస్తాయి అత్తయ్య. దేనికైనా సమయం కలిసి రావాలి. ఇప్పుడైతే మీరొచ్చి భరత్ గారిని వెళ్లకుండా ఆపి మీ అబ్బాయి ఆత్మకి శాంతి కలిగించారు. నేను ఉన్నంతకాలం భరత్ గారు ఇక్కడే ఉండాలి. ఇది నా కోరిక కాదు, మీ అబ్బాయి కౌశిక్ కోరిక. మన కోడలు చాలా మంచిది కదయ్యా. అవునులే. సరే పద, విశ్రాంతి తీసుకుందాం. పదరా, కూర్చోబెట్టు. కూర్చో
అయ్యా పెద్దయ్యా, ఈ నాయాలు దొరికేసినాడయ్యా. పెద్దయ్యా, ఈ నాయాలేనయ్యా మన సిన్నయ్యని చంపినాడు. పెన్నా నది తూములు కాడ తాగి పండుకొనుంటే పట్టుకొచ్చినామయ్యా. నరకండయ్యా ఈ నాయాల్ని. అయ్యా అయ్యా, నన్ను ఇడిచిపెట్టండి అయ్యా. నాకేం తెలియదయ్యా. మీ అబ్బాయిని చెప్పింది నేను కాదయ్యా, నాకు తెలియదు. అమ్మా మీరైనా చెప్పండి అమ్మా, మీ కొడుకు నేను చెప్పలేదు. రేయ్, ఆపు! నీ ప్రాణం మీదకి వచ్చేసరికి అబద్ధాలు ఆడుతున్నావా? సావు దగ్గరకు వచ్చేసరికి ఇట్టా శాతగా నేతలాగా అబద్ధాలు ఆడుతున్నావా? నిన్ను ఆగండి 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 ఆగండి. ఏందమ్మి, ఎందుకు ఆపుతుండావు? అయినా నిన్ను బయటికి రావద్దని చెప్పుండాం కదా, ఎందుకు వచ్చినావు? లోపలికి పో. రేయ్, ఏందిరా అట్ట చూస్తా ఉండావు? ఈ ఇంటి వారసుడిని చంపినోడి తల నరికేయ్. ఆగండి. అతను నేను చంపలేదు అని చెప్తున్నాడు కదా. నా మనవణ్ణి చంపి పారిపోయినాడు. అన్ని పట్టుకుని వచ్చినారు. అవును చిన్నమ్మా, ఈ నాయాలు మన సిన్నయ్యని చంపిన కాడే ఉండాడు. నేను నా కళ్ళారా చూసినా. మనోళ్ళు పట్టుకోకపోతే ఆనాడు పారిపోయినాడు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు కౌశిక్ ని చంపింది అతనో కాదో తెలుసుకొని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత పగ తీర్చుకోవాలి. నేను కాదని చెప్పేవాణ్ణి ఎలా చంపుతారు? ఒకవేళ ఇతన్ని చంపిన తర్వాత కౌశిక్ ని చంపింది ఇతను కాదు అని తెలిస్తే? అసలు హంతకుడెవరో తెలుసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. లేదు, నాకెందుకో ఇతను చంపిండు అంటే నమ్మబుద్ధి అయితే లేదు. ఏందే లచ్చమ్మా, నీకు మతిగాని పోయినాదా ఏంది? ఆ పిల్లేదో తెలిసి తెలియక మాట్లాడతా అంటే నువ్వు కూడా ఏంది లచ్చమ్మా? అమ్మా నువ్వు ఆగో. లచ్చమ్మ కట్ట అనిపించినదంటే మనం ఆగుదాం. రాయుడు, అయ్యా వీడిని చీకటి గదిలో పడే. అట్నే అయ్యా. వీడి చేత నిజమెట్లా చెప్పించాలో నాకు తెలుసు. అట్నే అయ్యా. రేయ్ రారా రారా నా యాలా రా. ఈ భూమి మీద నీకు ఇంకా నూకలు మిగిలి ఉంటా. ఏందిరా వీరభద్ర ఇది? పగోడు చేతికి దొరికినాక పేనాలతో ఇడిచిపెట్టుడు ఏందిరా? ఏనాడైనా ఇట జరిగినాదా? అమ్మా, లచ్చమ్మ ఏ రోజైనా వదిలేయమని చెప్పినాదా చెప్పు, చూద్దాం. ఒకవేళ ఎమ్మి చెప్పేదే నిజమైతాదేమో. చంద్రిక, మీరు రావటం ఎవరూ చూడలేదు కదా? ఎవరూ చూడలేదు. అసలు నాకు విషయం చెప్పు. నువ్వెందుకు ఇందాక అలా మాట్లాడావు? కౌశిక్ని చంపింది అతను కాదు అని నీకెలా తెలుసు? అతను తప్పు చేశాడని అతని వీళ్ళు నరికి చంపటం న్యాయమా?
మనం లాయర్స్ అండి, అలా ఎలా హింసని ప్రోత్సహిస్తాం? ఇక్కడ పగలు ప్రతీకారాలతో ఒకరినొకరు చంపుకోవడమే న్యాయం. మనుషులు మారినా ఇంకా ఇక్కడ ఆటవిక న్యాయం మారలేదు. ఇంకా అలాగే నరుక్కుంటున్నారు. ఇది తట్టుకోలేకనే కౌశిక్ ఇక్కడి నుంచి పారిపోయాడు. లేదండి, కౌశిక్ పారిపోయింది వీటికి భయపడి కాదండి. ఈ ఇంట్లోనే కనిపించని శత్రువుతో యుద్ధం చేయలేక పారిపోయాడు. ఏమంటున్నావు చంద్రిక? నిజమండి. అందరూ అనుకున్నట్టు అతనికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే అతను పారిపోలేదు. అదొక సాకుగా చూపించి పారిపోయాడు. ఇక్కడే ఉంటే తనని ఎక్కడ చంపేస్తారో అని పారిపోయాడు. ఏంటి చంద్రిక, ఏం మాట్లాడుతున్నావు? కౌశిక్ని చంపడానికి ప్రయత్నించింది బయట శత్రువులు కాదు, ఇంట్లో వాళ్లేనండి. నమ్మకం కలగడం లేదా? ఇదిగో ఇది చూడండి. ఈ డైరీలో రాసిన దాని ప్రకారం చిన్నప్పటి నుంచి అతని మీద అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. చాలాసార్లు ప్రాణాలతో బయటపడ్డాడు. శత్రువులైతే ఒక్కసారి నరికి చంపేస్తారు, కానీ ఇంట్లోనే అటాక్స్ ఎలా జరుగుతాయి? నేను నమ్మలేకపోతున్నాను చంద్రిక. అయినా చివరికి కౌశిక్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇంకా మనం చేసేదేముంది? పైగా ఆ వీరభద్రం గారికి మన మీద అనుమానం వచ్చింది. ప్రస్తుతానికి ఆ లక్ష్మి గారి వల్ల ఎలాగోలా ఇక్కడ ఉండగలిగాం. ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదు. మనం వెళ్ళిపోదాం చంద్రిక. కానీ వెళ్ళిపోతే ఈ ఇంటి పరిస్థితి ఏంటి? కౌశిక్ వాళ్ళ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏదైనా హాని జరిగితే? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. ఈ ఇంట్లో దొంగ ఉన్నాడు. వాడు అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. మొత్తం కుటుంబాన్ని చంపేస్తాడు. ఆ బ్లాక్ షీప్ ఎవరో కనిపెట్టాలి. కౌశిక్తో మొదలైన ఈ హత్య అంతటితోనే ఆగిపోవాలి. లేదంటే ఎంత దూరం వెళ్తుందోనండి. ఆ వ్యక్తి నేను కౌశిక్ని చంపలేదు అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే అసలు హంతకుడు ఎవరో ఉన్నారండి. అది ఎవరో మనం తెలుసుకోవాలి. అసలు కౌశిక్ మాత్రమే కాదు, అతని భార్య బిడ్డ కూడా నమ్మక ద్రోహానికే బలయ్యారని నా అనుమానం. ఒక వ్యక్తి దొరికాడు కదా, ముందు అతని నుంచే ఎంక్వైరీ మొదలు పెడదామండి. అసలు కౌశిక్ని చంపింది అతనో కాదో తెలుసుకుందాం. తాగు. భయపడకు, అందులో ఏం విషం కలపలేదు. తాగు. నాకు నిజం చెప్పు, కౌశిక్ని ఎందుకు చంపావు? అసలు కౌశిక్ని చంపింది నువ్వేనా? లేకపోతే నిన్ను అడ్డం పెట్టుకుని నీ చేత ఎవరైనా చంపించారా? నేను చెప్తుంది నిజమే. ఆ వీరభద్రం చెప్పినట్టు ఈ గడ్డ మీద పుట్టినోడికి పౌరుషం ఉంటుంది. చంపితే నేనే చంపినని చెప్పేవాణ్ణి. మీ వాళ్ళకి ఈ కుటుంబానికి చాలా కాలం నుంచి పగలు ప్రతీకారాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. పగలున్న సంగతి నిజమే, కానీ ఆ వీరభద్రం వల్ల
మా కుటుంబంలో చాలా మంది చనిపోయి ఉండారు. వాళ్ళ ఆత్మశాంతి కోసం ఆ వీరభద్రం గాడి కొడుకుని చంపాలనుకున్న మాట నిజం. ఆ అవకాశం కోసం కాపు కాసినాం. కౌశిక్ ఆ దారిన వస్తున్నాడని తెలుసుకున్నాం. ఆ రోజు వాడిని చంపితే కొడుకుని చూసి ఆ వీరభద్రం కుమిలి చావాలని చాలా అనుకున్నాం. మా ప్లాన్ అమలు చేసేలోగా ఇంకొకరు వచ్చి ఆ కౌశిక్ని చంపేసినారు. ఎవరు చంపారు? చెప్పు, నీకంటే ముందొచ్చి కౌశిక్ని చంపింది ఎవరు? చెప్పు. అది ఎవరంటే ఏవిరా ఆగిపోయినావే? చెప్పు, నా కొడుకుని చంపిందెవరో చెప్పరా నాయాలో చెప్పు. ఏయ్! సార్ ఆగండి సార్ ఆగండి. ఏయ్! వదలు, ఇడ్చో. ఈ నాయాళ్ల సంగతి నాకు తెలుసు. వీళ్ళ కుటుంబాలు మొత్తం నా మీద పగ పెంచుకొనుండారు. వీడు దొరికిపోయేసరికి ప్రాణాలు కాపాడుకోవడానికి నాటకం ఆడుతూ ఉండారు. ఎవరో వేరే వాళ్ళు వచ్చి చంపారు అని చెప్తున్నాడు కదండి, అదెవరో తెలుసుకునివ్వండి. ఓ అట్నా, అయితే చెప్పరా. తెలీదు, నాకు తెలియదు. నేను అతను చూడలేదు. ఇప్పుడే కదా మీకంటే ముందు ఎవరో చంపాలని చూశారని చెప్పావు. ఇప్పుడు తెలియదంటావేంటి? చెప్పు. ఎవరో వచ్చిన మాట నిజం, కానీ అతనెవరో సరిగ్గా చూడలేదు. వీడిట్టా ఎందుకు చెప్తాడో? వీడికి నరకం అంటే ఎట్టుంటాదో చూపించాలా. తిండి నీళ్లు లేకుండా మార్చి చంపాలా. అప్పుడు గాని నిజం చెప్పడు. రే రాయుడు, అయ్యా, ఈ నాయాలకి మంచి నీళ్ళిచ్చినా మీ తలకాయలు ఎగిరిపోతాయి. ఒక్కగానొక్క కొడుకుని పొట్టన పెట్టుకొనుండారు. వదిలిపెట్టను. మీ ఇండ్లలో చిన్న చితక ముసలి ముతక ఎవరిని బతకనియరు. చూడండి, ఇది నా కొడుకు సమస్య, నా కుటుంబం సమస్య. నేను చూసుకుంటా, మీరు మధ్యలోకి రాబళ్ళా. పండే చెప్పు, నీకంటే ముందొచ్చి కౌశిక్ని చంపింది ఎవరు? ఏమైనాదిరా? ఆ వీరభద్రం గాడి కొడుకొచ్చాడా? రాని అని ఈయన ముక్కలు చేచా. నానా,
ఎవడ్రా నాన్న నీకో? నాన్న ఎవడ్రా నీకు నాన్న? ఆ? ఎవడికో పుట్టినోడు నాన్న నాన్న అని ఎట్టా పిలుస్తాడ్రా? ఆ? సిద్ధయ్య సిద్ధయ్య సిన్నయ్య సిన్నయ్య చిన్నయ్య అయ్యో చిన్నయ్య 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 అయ్యో పచ్చిరప్ప మనుషులు సిన్నయ్యని ఆట ఆడారా పట్టుకోండి సిన్నయ్య అయ్యో సిన్నయ్య 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 ఎంత బాగా నటిస్తుండా వీరభద్రం. నీ కొడుకుని చంపేసింది నువ్వే కదా. ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తుండావు. ఏదో ఉందండి. ఆ వ్యక్తికి కౌశిక్ని చంపింది ఎవరో తెలుసు, కానీ చెప్పటానికి భయపడుతున్నాడు. అతను నోరు విప్పకుండా ఏదో శక్తి అడ్డుపడుతోంది. ఈ ఆస్తి మొత్తం నీకే చెందుతుందమ్మా. ఎప్పుడు ఉంటాదో, ఎప్పుడు బిడ్డని తీసుకొని నీ కొడుకు పోయినట్టుగా ఊరొదిలిపోతాదో తెలీదు. ఇట్లాంటి దానికి ఇంత ఆస్తి చేతిలో పెడతాండావా? అమ్మా ఏంది లచ్చమ్మ మాట కాదంటుండావు? రేపు లాయర్ని పిలిపించాను. నీ ఇష్ట ప్రకారమే చేయలచ్చమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.